హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేశ్వరి వ్లాగ్స్. ఈరోజు నేను మదినగూడలోని అభయాంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళానండి. ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి చూడండి. ఈ టెంపుల్లో శివాలయం, ఆంజనేయ స్వామి ఇంకా నవగ్రహాలు కూడా ప్రతిష్ఠించారండి. ఆంజనేయ స్వామి వాహనం ఉంటే ఇది ఆంజనేయ స్వామి గర్భగుడి. ఆంజనేయ స్వామి గర్భగుడి ఎదురుగా ధ్వజస్తంభం కూడా ఉంది. ఈ ధ్వజస్తంభాన్ని మీరు ఒకసారి చూడండి. శివపార్వతులు, వినాయకుడు, ఆంజనేయ స్వామి ఇంకా సీతారాములు కూడా ఉన్నారు. ఈ రాతి ధ్వజస్తంభం శివాలయం ఎదురుగా ఉంటుంది. ఇక్కడ నుంచి శివాలయం కనిపిస్తుంది చూడండి. ఇది శివుడి గర్భగుడి. శివలింగం ఎదురుగా నంది ఉంటుంది చూడండి. ఈ టెంపుల్కి వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది వస్తారండి ఇక్కడికి. శివలింగానికి కుడివైపు వినాయకుడు, ఎడమవైపు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారండి చూడండి. ఈ టెంపుల్లో పూజలు చాలా బాగా జరుగుతాయండి. ఈ టెంపుల్కి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నంది ఎదురుగా ఉన్న శివలింగాన్ని చూడండి. శివలింగాన్ని పూలతో చాలా చక్కగా అలంకరించారు. శివలింగానికి ఎడమ వైపున బాలా త్రిపుర సుందరి గర్భగుడి ఉంటుంది. బాలా త్రిపుర సుందరి అమ్మవారిని కూడా చాలా చక్కగా అలంకరించారండి. చూడండి ఎంత చక్కగా అలంకరించారో. ఈ టెంపుల్లో నవగ్రహాలను కూడా ప్రతిష్ఠించారండి. నవగ్రహాలని చూడండి. ఇక్కడ నవగ్రహాలను చూపిస్తాను. ఇక్కడ మీరు నవగ్రహాలని చూడండి. ఈ టెంపుల్లోనే శివలింగం గర్భగుడి వెనకాల నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయండి. అవి కూడా చూపిస్తాను చూడండి. ఈ నవగ్రహాలని దర్శించుకున్న తర్వాత నాగదేవత విగ్రహాలను కూడా దర్శించుకుందామండి. ఈ నాగదేవత విగ్రహాలు శివాలయం వెనక వైపుకు ఉంటాయండి. ఇక్కడ చాలా బాగా పూజలు జరుగుతాయి.
టెంపుల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజేశ్వరి వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీరామ్.